భద్రాచలంలో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం వెనక ఉన్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆరంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ మినహా మిగిలిన 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేయాలని గతంలో 3 సార్లు పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు గతంలో ఐటీడీఏ అధికారులకు ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. దీంతో భవనాన్ని కూల్చివేయాలంటూ ఐటీడీఏ అధికారులు పంచాయతీ అధికారులను ఆదేశించారు. పంచాయతీ అధికారులు ఇప్పటికీ 3 సార్లు నోటీసులు ఇచ్చారు. గతేడాది జులైలో మొదటిసారి నోటీసులు ఇచ్చారు. ఇంటి యజమాని స్పందించకపోవడంతో ఆగస్టు సెప్టెంబర్లలో కూడా నోటీసులు జారీ చేశారు. అయితే అధికారుల నోటీసులను ఆ బిల్డింగ్ ఓనర్ ఏమాత్రం లెక్క చేయలేదు. బిల్డింగ్ నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7గురు చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? మీ నాన్న మీ తాత ముత్తాతలు ఏమండి వాడు వీడు కాదు, రెస్పెక్ట్. నువ్వు విరమించుకో. చూడు చూడు అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా, అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. అందరికి పుడిచిపారేసే టైం వచ్చింది. ఓకే ఓకే మాదైతే ప్రమాద స్థలికి జిల్లా ఎస్పీ చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులపై బిల్డింగ్ యజమాని దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు ఆ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం చెప్పలేదు నేను ఈ పని నువ్వు చూసుకో. ఖబర్దార్ జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? మీ నాన్న మీ తాత ముత్తాతలు ఏమండి వాడు వీడు కాదు, రెస్పెక్ట్. నువ్వు విరమించుకో. చూడు చూడు అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా, అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. అందరికి పుడిచిపారేసే టైం. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు, ఒక బాబు ఒక బాబు. పిల్లలిద్దరు పీడ చేస్తారు. మేము పని చేసుకుంటాను.